ఒకటవ పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటంటే తగిన సమయము అనే దాని గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తగిన సమయము. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఇక్కడ ఆయన మిమ్ముని హెచ్చించినట్లు, అంటే ఎప్పుడు హెచ్చించినట్లు అంటే తగిన సమయమందు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా మీరు అంతవరకు ఆయన హెచ్చించేంత వరకు ఆయన బలమైన చేతుల క్రింద, బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. ఇక్కడ తగిన సమయం. మనం తొందరపడితే ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? మనం తొందరపడితే ప్రయోజనం లేదు, పరిగెట్టేస్తే ప్రయోజనం లేదు, అలాగని మూల కూర్చున్నా ప్రయోజనం లేదు. విశ్వాసంతో తగిన సమయం దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కదా అనేటటువంటి ఆ వాగ్దానాన్ని చేపట్టుకుని నిరీక్షణతో దీన మనస్కులుగా ఉంటూ ప్రార్థన పూర్వకంగా మనం జీవితాన్ని కొనసాగించాలి. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తాడు. ప్రతి దానికి తగిన సమయం ఉంటుంది. ఏం చేయాలన్నా తగిన సమయం ఉంటుంది. ఇప్పుడు ఒక చెట్టుకు ఒక పండు, ఒక కాయ కాసింది, ఎప్పుడు కోస్తాం దాన్ని? ఎప్పుడు అయితే పక్వానికి వస్తుందో అప్పుడు కోస్తాం. ఒక చెట్టుకు కాచిన ఒక కాయ ఎప్పుడైతే అది పక్వానికి వస్తుందో, ఎప్పుడైతే అది మొగ్గడానికి అవకాశంగా ఉంటుందో అప్పుడే మనం కోస్తాం, అప్పుడైతేనే ఉపయోగపడుతుంది. అలా కుదరదు, నాకు వెంటనే అయిపోవాలి అని ఈరోజు ఆ కాయ కాచిన వెంటనే నువ్వు రేపే కోసేస్తే ఏమవుతుంది? అది నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అది ఇప్పుడు దేవుడు దానికి ఒక టైం పీరియడ్ నియమించాడు. దేవుడే దానికి ఒక టైం పీరియడ్ నియమించాడు. కొన్నింటికి దేవుడు త్వరగా ఎదిగే గుణం ఇచ్చాడు, కొన్నింటిని దేవుడు స్లోగా ఎదిగే గుణం ఇచ్చాడు. కొన్ని ఉన్నాయంటే ఊరిగా 2-3 రోజుల్లో ఎదిగిపోతుంటాయి. కొన్ని ఫ్లవర్స్ కానీ, పువ్వులు కానీ, ఏమైనా కాయలు కానీ, లేకపోతే ఏదైనా కొన్ని రకాలైనటువంటి స్పీడ్గా ఎదిగే ఉంటాయి, కొన్ని స్లోగా ఎదిగే ఉంటాయి, కొన్ని మరీ స్లోగా ఎదిగే ఉంటాయి. దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఇచ్చాడు. ఆ టైం ప్రకారంగా మనం చేస్తేనే అవి మనకు ఉపయోగపడతాయి. లేదు నాకు వెంటనే కావాలంటే ఇది ఎందుకు కూడా పనిచేయదు. ప్రతి దానికి టైం ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుడు ప్రసంగి గ్రంథంలో అంటాడు, 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మనకి ప్రతి విషయానికి అక్కడ టైం ఉందని దేవుడు చెప్తాడు. చూడమ్మా, ప్రసంగి 3:1 చూడు. ప్రతి దానికి ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చదివితే కానీ ఇది జాగ్రత్తగా మీరు హృదయంలో భద్రపరచుకోండి. దేవుడు అంటున్నాడు, ప్రసంగి గ్రంథములో 3వ అధ్యాయములో 1వ వచనం రాయించాడు. దేవుడు అంటున్నాడు ఏమనంటే ప్రతిదానికి సమయము కలదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి మన హృదయంలో. మనం ఏ పని చేయడానికైనా, ఎక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు ఏ టైంకి వెళ్ళాలో లేకపోతే ఎక్కడ రావాలో దేనికి దానికి టైం ఉంది. ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని అనుగ్రహిస్తాడు. చదువు, తర్వాత చదువు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి, ఒక నిమిషం ఆగమ్మా, ఇక్కడ 2 పాయింట్లు మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్, ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం కింద వదిలే, ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. నువ్వు ఏ ప్రయత్నము ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. ఒక్కొక్క ప్రయత్నానికి ఒక్కొక్క సమయం ఉంది. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కే వెళ్ళాలి, జాబ్కి వెళ్ళేటప్పుడు జాబ్కే వెళ్ళాలి. జాబ్కి వెళ్ళే సమయానికి నేను స్కూల్కి వెళ్తానంటే నీకు ఉపయోగం లేదు. నువ్వు స్కూల్ చదువుకునే సమయంలో నేను జాబ్ చేస్తానంటే ఉపయోగం లేదు. నువ్వు రాత్రి చేసే పని రాత్రే చేయాలి, పగలు చేసే పని పగలే చేయాలి. దానికి ముందు దీనికి ముందు దానికంటే వ్యతిరేకమైపోద్ది, స్వభావం వ్యతిరేకమైపోద్ది. ప్రతి దానికి ఒక సమయం ఉంది. మనం పరిగెట్టేయడం వల్ల ఉపయోగం లేదు. దేవుడు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అందుకంటున్నాడు
ప్రతి ప్రయత్నానికి సమయం ఉందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ ప్రయత్నం ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి. నువ్వు ఉద్యోగం చేయాలన్నా, నువ్వు వ్యాపారం చేయాలన్నా, నువ్వు వ్యవసాయం చేయాలన్నా, నువ్వు ఎప్పుడు దేవుడు నీకు సమయం ఇస్తే అప్పుడే చేయాలి. లేదు నాకు నచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ప్రతి ప్రయత్నానికి సమయము ఉంది. ఆ సమయానుకూలంగా, దేవుడిచ్చిన సమయానుకూలంగా వెళ్ళాలి, మన సమయానుకూలంగా కాదు. దేవుడిచ్చిన, అందుకే అన్నాడు కదా, ఫస్ట్ నేను మీకు వాక్యం చదివించాను. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే దేవుడు సమయం ఉందన్నాడు కాబట్టి మనకు నచ్చిన సమయం చూసుకుని వెళ్తాం. అది చూస్తే ఉపయోగం లేదు. అది అలా మనకు నచ్చిన సమయం చూసి వెళ్తే మనకు ప్రయోజనం లేదు. దేవుడు హెచ్చించేంత వరకు దేవుడు ఏమన్నాడు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీని మనస్కులై ఉండండి, అణిగి ఉండండి, ఆయన హెచ్చించేంత వరకు. అంతే తప్పించి ప్రతి ప్రయత్నము మీరు వ్యర్థంగా చేసేయకండి. దేవుడు మీకు సమయం ఇచ్చేంత వరకు మీ వ్యర్థ ప్రయత్నాలు కాకుండా దేవుని మాట కొరకు వెయిట్ చేస్తూ ప్రార్థన పూర్వకంగా దీన మనస్కులై ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇంకా కొన్ని ముందుకు వస్తే మనకు అర్థమవుతుంది. చదవమ్మా, ఒక నిమిషం ఆగమ్మా. పుట్టుటకు సమయం ఉందని దేవుడు చెప్తున్నాడు. చదువు. ఏంటి? నాటుటకు, నాటబడిందని పెరికి వేయడానికి, చంపుటకు, బాగు చేయడానికి, అమ్మా, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాటకు, ఇవన్నిటికి కూడా దేని సమయం దానికి ఉంది. ఎవరు చెప్తున్నారు? ఆనంద్ పోలా ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎప్పటి మొదలెట్టాడంటే చెప్పడం, పుట్టిన కాంచి మొదలెట్టి ఎక్కడ వరకు వెళ్ళాలి అక్కడి వరకు దేవుడు చెప్తున్నాడు. ప్రతి దానికి టైం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలోనే చేయాలి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? పుట్టుటకు అన్నాడు కదా, పుట్టుటకు సమయం ఉందన్నాడు దేవుడు. చాలామంది పిల్లల కోసం చాలా అరులు చేస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, పుట్టుటకు కూడా నేను ఒక సమయాన్ని ఏర్పాటు చేసి ఉంచాను. నేను ఎప్పుడు ఇవ్వాలో మీకు నాకు తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో నేను అప్పుడు ఇస్తాను. ఎప్పుడు పుట్టాలో అప్పుడు పుడతారు. పుట్టడానికి కూడా ఒక సమయం ఉంది. చాలామంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత, చాలామంది ఈ మధ్య ట్రెండ్ ఎలా ఉందంటే, డాక్టర్ అమ్మతో మాట్లాడేసేసి వీళ్ళు 10 మంది వెళ్ళిపోయి డాక్టర్ గారితో మాట్లాడేసేసి, డాక్టర్ గారు మేము మా పెద్ద ముహూర్తం పెట్టించుకొచ్చాం, పలానా 3వ తారీఖున 9:35 బాబు బయటికి రావాలండి అని చెప్పేస్తున్నారు డాక్టర్ గారితో. అసలు అంటే సృష్టికి వీళ్ళు వ్యతిరేకంగా చేస్తారా చెప్పండి? మనమెవరు అండి? మనమెవరు? ఒక 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 జీవి భూమి మీదకి రావడానికి టైం నిర్ణయించడానికి మనమెవరం? ఎవరు నిర్ణయించాలి దానికి? కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వీళ్ళు టైం పెట్టుకుని, ముహూర్తం పెట్టుకుని, పలానా 3వ రోజున పలానా 9:35 పాపకు ఆపరేషన్ చేసి, అప్పుడు పిల్లవాడిని 9:35 భూమి మీద రావాలండి పిల్లవాడు అంటున్నారు. అది దేవుడి నిర్ణయం కాదు. అది ఎందుకంటే వీళ్ళు దేవుడి నిర్ణయాన్ని మీరుతున్నారు, దేవుడి ఆజ్ఞను మీరుతున్నారు. ఎందుకంటే మనకు నచ్చినట్లు మనం చేసేసి ఇది దేవుడి నిర్ణయం కాబట్టి అయిందనుకోవడం, అది దేవుడి నిర్ణయం అవ్వదు. ఎందుకంటే అది ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఇప్పుడు దేవుడు తగిన సమయం ముందు ఆ పాపని లేకపోతే ఆ బాబుని బయటకు తీసుకొస్తాడు, డెలివరీ టైంకి తీసుకొస్తాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు నక్షత్రం చూసుకుంటున్నారు, గడియ చూస్తున్నారు, ముహూర్తం చూస్తున్నారు. ఈ టైంలో ఈ విధంగా మీరు ఆపరేషన్ చేసి బాబుని బయటకు తీయండి అంటున్నారు. అలా చేయించుకుంటున్నారు చాలామంది. అలా పుట్టితే ఆ పిల్లవాడు ఎవరో బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు నిర్ణయించిన నిర్ణయాత్మకంగా వాడు పుట్టాడా లేకపోతే ఆమె పుట్టిందా? మనుషులకు నచ్చినట్లుగా పుట్టారా? మనుషులు నచ్చినట్టుగా భూమి మీదకి వచ్చాడు కదాడు.
ఇప్పుడు భూమి దేవుడు సృష్టించింది, అవునా? ఆ పిల్లవాడిని దేవుడు సృష్టించాడు, అవునా? ఇప్పుడు భూమి మీదకి మనుషులు ఇచ్చే ప్రకారంగా బయటకు వచ్చాడు. అది ఏమన్నా వ్యతిరేకంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా? పరస్పరం విరుద్ధంగా ఉంటుంది. అక్కడ సెట్ అవ్వదు. అర్థమవుతుందా మీకు? సెట్ అవ్వదు. పాలలో నీళ్ళు పోయండి, కనపడతాయా? కలిసిపోతాయి, సెట్ అయిపోద్ది, అవునా? సెట్ అయిపోద్ది. అలాగే నూనెలో నీళ్ళు పోయండి, కలిసిదా? తేలిపోతుంటుంది. అంటే లేకపోతే ఇంకో కొన్ని ఉన్నాయి, పడని వస్తువులు ఉంటాయి, కొన్ని వాటికి ఉప్పు నిప్పు అంటారు, పడ పేలిపోతూ ఉంటుంది, సెట్ అయిపోద్దా? నీళ్ళలో ఉప్పు వేస్తే ఏమైపోద్ది? నీళ్ళలో కరిగిపోద్ది. అదే ఉప్పు నిప్పులో వేస్తే పేలిపోద్ది, సెట్ అవ్వదు. నీళ్ళలో అయితే సెట్ అవుద్ది. అలాగే దేవుడు తగిన సమయంలో పుట్టడానికి దేవుడు నిర్ణయిస్తే మనుషులు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి నచ్చిన సమయంలో డెలివరీలు చేయించుకుంటున్నారు డాక్టర్ గారి చేత. ఇప్పుడు ట్రెండ్, కొంతమంది అలా చేస్తున్నారు. అలా పుట్టించుకోవడం, అలా బయటికి తీయడం, అది దేవుడికి వ్యతిరేకమైంది కాబట్టి అది వ్యర్థమైనటువంటి ప్రయత్నము అది. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడి టైంని మీరారు కాబట్టి. అందుకే దేవుడు చెప్తున్నారు, పుట్టుటకు ఒక టైం ఉన్నది. ఇంకొక మాట ఉంది అక్కడ, నాటుటకు ఒక టైం ఉందంట. నాటుటకు ఒక టైము. ఇప్పుడు నాటడం అంటే ఏంటి? విత్తనాలు జల్లడం. విత్తనాలు జల్లడానికి ఒక టైం ఉందంట. మీరు ఎప్పుడు పడితే అప్పుడు విత్తనాలు జల్లుతారా? చెప్పండి. ఎప్పుడు పడితే అప్పుడు విత్తనాలు జల్లుతారా? ఇప్పుడు మంచి మే నెలలో మంచి ఎండలుగా వేస్తున్న విత్తనాలు జల్లుతారా? ఎందుకని బంద్ చేస్తారు విత్తనాలు? ఎప్పుడంటే దానికి మంచి రైన్ సీజన్లో మంచి వర్షాలు పడేటప్పుడు, భూమి చల్లబడిన తర్వాత ఆ టైం ఉంటుంది. దానికి ఒక టైం ఉంటుంది. దేవుడు ఒక టైం నియమించాడు దానికి. ఆ టైంలో విత్తనాలు జల్లితే అవి 100% మొలకెత్తుతాయి, అవి ఈల్డింగ్కి వస్తాయి. మంచి కొద్ది రోజుల తర్వాత మనకు అది ప్రతిఫలం ఇస్తుంది. అదే నీకు నచ్చిన టైంలో నువ్వు ఆ టైం కాకుండా ప్రతిదానికి టైం అని దేవుడు చెప్పాడు, కానీ నా ఇష్టం, నేను ఇచ్చినట్టు నాకు నచ్చినట్లు చేస్తాను అని చెప్పి నువ్వు ఏ టైంలో పడితే ఆ టైంలో మధ్యాహ్నం ఎప్పుడు మిట్టమిక్కరాన్ని జల్లేవనుకో, అవి ఏం చేస్తాయంటే దేవుడు చెప్పాడు కదా, కొన్ని రాతి నేల మీద పడతాయి, కొన్ని ముళ్ళ కంచెల్లో పడతాయి, కొన్ని త్రవ పక్కన పడతాయి, కొన్ని మాత్రమే మంచి నేలలో పడతాయి. అంటే 4 భాగాలు అవుతాయి నువ్వు వేసిన విత్తనాలు. 3 భాగాలు వేస్ట్ అయిపోతాయి, ఒక్క భాగం మాత్రమే ఫలింపుకు వస్తాయి. అలా కాకుండా దేవుడు చెప్పినట్లుగా నువ్వు నాటితే, దేవుడు చెప్పిన సమయంలో నువ్వు నాటితే 4 భాగాలు కూడా 100% నీకు పనిచేస్తాయి. నాటుటకు సమయం కలదు అన్నాడు దేవుడు. తర్వాత నాటిన దాన్ని పెరికివేయడానికి కూడా సమయం ఉందన్నాడు. ఇదేంటి? నాటిన దాన్ని పీకేయమంటున్నాడు దేవుడు, దానికి కూడా సమయం ఉందంట. నాటిన దాన్ని పీకేయడానికి కూడా ఒక సమయం ఉందంట. ఎస్, నిజమే. మరి కొన్ని విత్తనాలు పీకితే కానీ మనకు అవి ఉపయోగపడవు. ఉదాహరణకి వేరుశనగ ఉందనుకోండి, నువ్వు విత్తనాలు నాటుతావు, నాటిన తర్వాత ఒక 100 రోజులకో 120 రోజులకో 90 రోజులకో పీకితేనే అప్పుడు నీకు అవి ఉపయోగపడతాయి. నువ్వు ఈ వేళ నాటి రేపొద్దున పీకేసామనికి ఏమవుతుంది? ఎందుకు పనికిరాదు. అందుకే దేవుడు అన్నాడు, నాటడానికి సమయం ఉంది, పెరిగివేయడానికి కూడా, నాటిన దాన్ని పీకడానికి కూడా సమయం ఉంది. అంటే ఇప్పుడు కొన్ని విత్తనాలు ఉన్నాయంటే పీకితేనే ఉపయోగపడతాయి. వేరుశనగ, క్యారెట్, ఉల్లిపాయ, బంగాళాదుంప, అల్లము, బీట్రూట్, పసుపు కూడా లోపల ఉంటుంది అనుకుంటా. దుంప జాతికి చెందిన ప్రతిదీ, కంద, పెండ్లం, ఇలాంటి దుంప జాతికి చెందిన ప్రతిదీ కూడా పీకితేనే పనిచేస్తాయి. పెరికివేయాలట్లని, పెరికివేస్తేనే మనకు పంట వస్తుంది. నువ్వు కొన్ని నరికితేనే పంట వస్తుంది. కొన్ని ఏంటి? చెరుకు ఉంది, నరకాలి. అరటి తోట ఉంది, ఏం చేయాలి? నరకాలి. నరికితేనే ఉపయోగపడతాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాటడానికి టైం ఉంది, పీకడానికి కూడా టైం ఉంది. అలాగని చెప్పి నిన్న నాటించేసి ఈవేళ పీకేస్తే అది ఎందుకు పనికిరా. అందుకే టైం చెప్తున్నాడు దేవుడు. ప్రతి దానికి టైం ఉంది. నువ్వు మందిరానికి రావడానికి టైం ఉంది, మందిరం నుంచి బయటికి వెళ్ళడానికి టైం ఉంది, ప్రార్థన చేసుకునే టైం ఉంది, పాటలు పాడే టైం ఉంది, వాక్యం చెప్పే టైం ఉంది.
ఆరాధన చేసుకునే టైం ఉంది, ప్రతిదీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి దేవుడిచ్చినట్టు టైం ప్రకారంగా మనం వెళ్ళాలి. వెళితే మనకి ఆశీర్వాదం మనకు ఫలిస్తుంది, మనకి అది సమృద్ధికి వస్తుంది, మనం ముందుకెళ్ళగలుగుతాం. అంతే తప్ప మనం తొందరపడిపోయి పరిగెట్టేసేసి వేస్ట్ అయిపోద్ది, ఉపయోగపడదు. ఏ టైంలో మనం ఏం చేయాలో ఆ టైంలో చేయాలి. ఇప్పుడు మనం తొందరపడిపోయి దేవుడి మీద ఇసుకేసుకుని, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నాకు వాగ్దానం నెరవేర్చట్లేదు, నా వాగ్దానం ఫలింపుకి రావట్లేదు, నా వాగ్దానం ముందుకెళ్ళట్లేదు అని మీరు ఇసుపు తెప్పించేసుకుని, దేవుని మీద ఇసుకేసుకుని, గుసగుసలాడేసుకుని, దేవుని మీద సణిగేసుకున్నారనుకోండి, ఉపయోగం ఏముంది? దేవుడు ఏం చెప్తున్నాడు? తగిన సమయం అందు హెచ్చిస్తానంటున్నాడు. ఇప్పుడు యోసేపు గురించి ఒకసారి మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, యోసేపుకు దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? కల ద్వారా అతనికి వాగ్దానము తన 17 సంవత్సరాల వయసులో ఇచ్చాడు, చిన్నతనములో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం చూడు ఒకసారి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. తర్వాత 11వ వచనం చూడమ్మా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అంతకు పైన ఇంకొక మాట 10 దగ్గర చదువు. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చిన్నతనములో అతనికి దర్శనంలో కలలో ఒకటి చూపించాడు. ఏమనంటే, తన అన్నలందరూ కూడా వచ్చి అతని కాళ్ళ మీద పడి సాష్టాంగపడతారు అని చూపించారు. ఎప్పుడు? చిన్నతనంలో చూపించారు. ఇదే మాట వెళ్ళి అంటే దేవుడు డైరెక్ట్గా చెప్పలేదు, పనల రూపంలో చెప్పాడు. వీళ్ళు కోసిన పనలన్నీ యోసేపు కోసిన పనకి సాష్టాంగ పడుతున్నట్లుగా చెప్పాడు. అది వాళ్ళు అర్థం చేసుకుని, మేమందరం కలిసి నీకు సాష్టాంగ పడాలా అని తండ్రి తిడతాడు, గద్దిస్తాడు. అన్నలు పగబట్టేస్తారు, అసూయపడి మొత్తానికి పగే పట్టేస్తారు అన్నలు. నీ కాళ్ళ ముందు మేము నమస్కారం చేయాలా, నీకు మీ పాదాల మీద పడి మేము సాష్టాంగ పడాలా, నీ మీద నీ సంగతి చెప్తాం చూడని చెప్పి చివరికి అతను ఒక రోజున ఏం చేస్తారంటే నీళ్ళు లేని గోతులో వాడేస్తారు చంపేయడానికి. ఈసారి నువ్వు ఎలాగా నీ కాళ్ళ మీద పడతామో చూడని చెప్పేసి. సరే, తర్వాత మళ్ళీ కొంచెం వాళ్ళలో మనసు కలిగి మళ్ళీ ఒకడు పైకి లేకదీసి ఏం చేస్తారంటే వీడిని అసలు మన దేశంలో లేకుండా పక్క దేశానికి అమ్మేద్దాం అనుకుంటారు. ఎక్కడ తీసుకెళ్ళి అమ్మేస్తారో? తీసుకెళ్ళి ఐగుప్తు దేశాలకు అమ్మేస్తారు. వీళ్ళ దేశం కాదు ఆ దేశం. అమ్మేస్తే అప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే, ఇప్పుడు మనం ఒక భూమి కొనుక్కుని రిజిస్టర్ చేయించుకున్నాం అనుకోండి, అది మన ఇష్టం, మన వంశం కూడా అనుభవించవచ్చు దాన్ని, మన ఇష్టం. అలాగే అప్పుడు ఒక మనిషిని కొనుక్కుంటే ఆ మనిషిని అతను ఏమైనా చేసుకోవచ్చు, జీవితాంతం బానిసగా పనిచేసుకోవచ్చు, ఇంకా అసలు అతన్ని విడిచిపెట్టే సమస్యే ఉండదు. అలా అమ్మేస్తారు ఇతన్ని. అమ్మేస్తే ఐగుప్తీయుల యొక్క దేశాన్ని తీసుకుపోయి వాళ్ళు లాభానికి మళ్ళీ ఇంకొకరికి అమ్మేస్తారు. పోతీఫర్ అనేటువంటి వ్యక్తికి ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఈ వ్యాపారస్తులు, గుగ్గిలం వ్యాపారం చేసేవాళ్ళు తీసుకెళ్ళి లాభానికి మళ్ళీ లాభానికి కాకపోతే ఉత్తరం అమ్ముతారు, నష్టానికి అమ్మరు కదా, పోతీఫర్కి అమ్మేస్తారు వీళ్ళు. పోతీఫర్కి అమ్మేస్తే పోతీఫర్ ఏం చేస్తారంటే చక్కగా ఇంట్లో పనిలో పెట్టుకుంటాడు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు చెప్పింది ఏంటంటే నీ అన్నలే నీకు సాష్టాంగ పడతారు, నువ్వు అంత గొప్పోడు అవుతావు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈయన చూస్తే తీరా ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు బానిసత్వంలో ఒకరి కింద అమ్మి వేయబడినట్టు బానిసలనే కొంటారు. అక్కడ మార్కెట్లో చేతులు కట్టేసి అమ్మేస్తారు, వేలం వేస్తారు, కావాల్సిన పాడుకుని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేయించుకుంటారు. ఇప్పుడు అన్నలు సాష్టాంగ పడేది పోయి ఇతనే ఒకరి కింద బానిస బ్రతుకుతున్నాడు, అది కూడా పరాయి దేశంలో. ఇప్పుడు అతను అనుకోవచ్చు, ఏంటి దేవుడేంటి నాకు మా అన్నలు వచ్చి నాకు సాష్టాంగ పడేంత గొప్పవాడిగా చేస్తానని నన్ను దేవుడు, ఏంట్రా బాబు నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి అని అనుకోవచ్చు అతను.
కానీ పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయినట్లు అయిపోయింది అతని పరిస్థితి. పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అతని పరిస్థితి. దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అతని పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. అలా అయిపోయినప్పటికీ కూడా అతను మాత్రం దేవుడిని విడిచిపెట్టట్లేదు. దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉంది. చాలా తన బానిసగానే సరే హ్యాపీగానే ఏదో తిండి పెడుతున్నారు, పోతుంది, అలాగా హ్యాపీగా పోతుంది. మరలా పోతీఫరు భార్య రూపంలో అతనికి ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. అవునా? పోతీఫరు భార్య అతని మీద ఇష్టపడి మనస్సు పడి అతన్ని ప్రేమించమని అడిగినప్పుడు, అతనితోటి గడపమని అడిగినప్పుడు అతడు దేవుడికి భయపడి, అతడు యథార్థవంతుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి అతడు ఒప్పుకోక పారిపోయినప్పుడు కేసు ఎక్కడ ఆమె మీదకి వెళ్ళిపోద్దు అని చెప్పి కేసు రివర్స్ చేసి పోతీఫరు భార్య ఈ యోసేపు మీద నింద వేసేసింది. చూసావా, తన భర్త వచ్చే సమయానికి ఇదిగో నువ్వు తీసుకొచ్చిన వాడు నన్ను మానభంగం చేయబోయాడు చెప్పింది. తీరా నిజమే కావాలనుకుని ఏం చేశాడు? ఇప్పుడు పరిస్థితి ఎలాగ ఉంది? ఇక్కడి నుంచి గోతులోంచి ఎక్కడికి వచ్చాడు? గోతులోంచి ఎక్కడికి వచ్చాడండి? పరాయి దేశానికి బానిసగా వచ్చాడు. పరాయి దేశం బానిసకున్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఖైదీగా సెంట్రల్ జైల్లో పడిపోయాడు. ఇప్పుడు సెంట్రల్ జైల్లో పడిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలాగ ఉంటుందో తెలుసా? ఇదేంటి తండ్రి, మా అన్నలు చూస్తే నా పాదాల మీద పడే అంత గొప్పవాడిని నేను అవుతానని చెప్పావు. అంతకుముందు నేను మా తండ్రి గారి దగ్గర 11 మంది అన్నలు ఉన్నారు, నాకు 10 మంది అన్నలు ఉన్నారు. నాకు వాళ్ళందరి ముందు నేను ఒక్కడనే మంచి సొక్క ఇచ్చేవాడు మా డాడీ. నాకు అందరికీ సట్లు ఉండే కాదు, నాకే పూలు సొక్కలు, నేనంటే ఎంతో గారం మా డాడీకి. నాకు మంచి సట్టు ఇచ్చి అందరి ముందు నేను గారంగా పెరిగేవాడిని. నువ్వు కలలోపంలో వాగ్దానం ఇచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలాగుందంటే వచ్చి గోతులో పడిపోయాను. గోతులోంచి బానిసగా అమ్మివేయబడ్డాను. బానిసగా ఏదో చిన్న ముద్దబాడేస్తున్నట్లు అనుకుంటే తీసుకొచ్చి ఇప్పుడు సెంట్రల్ జైల్లో పాడేశారు. ఇప్పుడు ఖైదీల మధ్య నేను కాపురం చేయవలసి వస్తుంది అన్నట్లుగా అయిపోయింది కదా అతని పరిస్థితి. ఇప్పుడు అలా అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చలేదని చెప్పేసి దేవుడిని ఏమైనా సనుక్కున్నాడా, తిట్టుకున్నాడా, బాధపడ్డాడా? ఏమీ లేదు. అక్కడ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే అతడు 2 సంవత్సరాలు ఖైదీగా ఉన్నాడు. చెరసాల్లో 2 సంవత్సరాలు అతను ఖైదీగా ఉన్న సమయంలో ఎన్ని అవమానాలు అతను జరిగి ఉంటాయంట. చూసి పక్క ఖైదీలు ఏమంటారో తెలుసా? ర్యాగింగ్ చేస్తారు. ఇక్కడ రాయబడలేదు కానీ ఏమంటారు యోసేపుని? వీడు బతికంతా ఈడంతా మేడం గారినే పట్టుకుంటా చూసాడంట. వీడు మేడం గారిని చేయట్టుకున్నాడంట, మేడం గారిని కౌగిలించుకున్నాడంట, మేడం గారిని అడిగాడంట. ఎన్ని రకాలుగా నిందలేస్తారు ఇతన్ని. మేడం ఎక్కడ, ఈడెక్కడ, పోనీలు అని చెప్పేసి ముద్దాడేస్తుంటే తిన్న ఇంటి మీద ఈడు కన్నేస్తాడా, కన్నం వేస్తాడా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతాడా? ఎన్ని రకాల నిందలు అవమానాలు వస్తాయంటే ఇతనికి. కొట్టివాళ్ళు కొట్టేస్తారు కూడా. ఎరా నీకు బుద్ధి ఉందా లేదా? అంతఃపురంలో ఉన్న రాణి ఎక్కడ, నువ్వెక్కడోరా? అలా పని చేస్తావా, అలా తప్పుడు పని చేస్తావా, బుద్ధి లేకుండా గాడిద అడ్డగాడిద తిట్టేవాళ్ళు కూడా ఉండుంటారు. అలాగని ఇక్కడ బైబిల్లో రాయలేదు. మరి అతను ఎందుకు వెళ్ళాడు స్టేషన్కి, జైల్లోకి? ఆ పని మీద కదా, ఆ యొక్క నింద మీద కదా వెళ్ళాడు. పోతీఫరు భార్యను హింసింపబోయాడు, మానభంగం చేయబోయాడు, రేప్ చేయబోయాడు అనేది నింద. జైలు శిక్ష వేసేసాడు. 2 ఏళ్ళు అందులో ఉన్నాడు అతను. ఆ నింద మీద ప్రజలందరూ కూడా అతను అవమానించుంటారు. ఇలాంటి తప్పుడు పని చేస్తావు అనుకోలేదు, పెద్ద భక్తిపరుడు నువ్వు, ఇలాగని అవమానించుంటారు. కానీ అతను మాత్రం పల్లెత్తు మాట తిరిగి సమాధానం చెప్పలేదు. దేవుడిచ్చిన వాగ్దానం నాకు నెరవేరుద్దన్న విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాడు. అలా జరుగుతూ ఉంటుంటే ఒకానొక రోజున రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడు కూడా అదే జైల్లోకి వచ్చి పడ్డాడు. రాజుగారి సింహాసనం మీద కూర్చుంటే రాజుగారికి గిన్నె అందించేవాడు ఒకడు ఉంటాడు. భోజనం పెట్టేవాడు, లేకపోతే ఏదన్నా స్నాక్స్ కానీ లేకపోతే ఏదైనా టిఫిన్ కానీ అందించేవాడు ఒకడు ఉంటాడు. వాడిస్తేనే రాజు తింటాడు. ఇంకే మిగతా వాడు ఎవడిచ్చినా తినడు. అది రూల్ అంతే. వాడే ఇవ్వాలి. ఎందుకంటే ఎవడన్నా ఇస్తే అందులో ఇష్టం పెట్టి ఇచ్చేస్తే రాజులకు అంతే అలాగుంటుంది. ఎవడైతే వాళ్ళకి వ్యక్తిగతంగా ఒక నాయకుడు ఒకరిని ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళకి గిన్నె. ఆ సమయంలో రాణి వచ్చి అందించిన తినరాళ్ళు. రాణి అంతఃపురంలో ఇస్తే తింటారు తప్ప సింహాసనం మీద ఉన్నప్పుడు
ఆ రాజు దగ్గరికి ఎవడైతే అందించే పానదాయకుడు ఉంటాడో వాడే ఇవ్వాలి. వాడే చెక్ చేసి ముందు వాడు కొంచెం తిని వాడు బ్రతికుంటే అప్పుడు రాజుగారికి ఇస్తాడు. అది అక్కడ రూల్స్. వాడి మీద ఒక నిందపడి వాడు వచ్చి జైల్లో పడిపోయాడు. వాడు వచ్చి ఏ సెల్లో పడ్డాడంటే యోసేపు ఏ సెల్లో అయితే ఉన్నాడో అదే సెల్లో వేసారు అతన్ని కూడా. వాడు వచ్చి 3 రోజులు అవుతుంది. వాడు అన్నాడు, యోసేపు యోసేపు నాకు రాత్రి కల వచ్చింది. యోసేపుతో చెప్పాడు. మరి యోసేపుకి కలభావం తెలుసుగా, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది కదా. వెంటనే చెప్పేశాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇదిగో నువ్వు 3 రోజుల్లో రిలీజ్ అయ్యి వెళ్ళిపోతున్నావు, అంతే. 3 రోజుల్లో రిలీజ్ అయ్యి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కళ వచ్చింది యోసేపుకి. ఎప్పుడు? చిన్నప్పుడు వచ్చింది. అతని కలభావము ఇప్పటి వరకు నెరవేరలేదు. పైగా జైల్లో పడిపోయాడు. అదే స్పాట్లోకి ఈ రాజుగారి దగ్గర పనిచేసే పానదాయకుడు కూడా సెరసాల్లోకి వచ్చాడు. వీడికి రాత్రి కళ వచ్చింది. కానీ వీడు కళ ఎప్పుడు నెరవేరిపోతుందంటే స్పాట్లో 3 రోజుల్లో నెరవేరిపోతుంది. అది కూడా యోసేపు చెప్తున్నాడు. నువ్వు 3 రోజుల్లోకి మళ్ళీ నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు గిన్నె అందిస్తావు అని చెప్తున్నాడు. కళ అదే వచ్చింది. అదే చెప్పాడు యోసేపు. ఇప్పుడు వీడికి బాగానే చెప్పాడు, బాగానే ఉంది, వాడు హ్యాపీ అయిపోయాడు. యోసేపు గారి పరిస్థితి ఏంటంట, ఇదేంటి ప్రభువా, ఎన్ని సంవత్సరాలు అయింది నాకు కళ వచ్చి, ఇప్పటికీ నెరవేరలేదు. వీడికి రాత్రి వచ్చింది కళ, అప్పుడే నువ్వు నెరవేర్చేస్తున్నావు 3 రోజులకి, నా పరిస్థితి ఏంటి అని అనుకుంటే యోసేపు బ్రతకగలడా చెప్పండి ఒకసారి. అన్నట్టుగానే యోసేపు చెప్పినట్లుగానే 3 రోజుల తర్వాత రాజుగారు ఇతన్ని క్షమించేసేసి ఇతను తప్పు కాదని అర్థమైంది. ఆ పానదాయకుడిని విడుదల చేసేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి గిన్నె అందించుకుంటున్నాడు 3 రోజులకే. మరి యోసేపుకి కళ వచ్చింది, ఆడికి కళ వచ్చింది. వాడి కళ వచ్చి 3 రోజుల్లోకి నెరవేరిపోయింది. దేవుడిచ్చిన నెరవేర్పు. యోసేపు కొన్ని సంవత్సరాలు ఎందుకు నెరవేరలేదు. మరి యోసేపుకి ఎలా ఉంటుంది చెప్పండి? పక్కలో బళ్ళులాగా కెలికినట్టే కదా అది. నేను ఏదో నెరవేరకపోయినా కానీ విశ్వాసంతో నేను దేవుడి మీద నమ్మకంతో ఉన్నాను, నన్ను పరీక్షించడానికి కావాలి వీడెవడో వచ్చి పక్కకొచ్చి 3 రోజుల్లోకి వీడి కళ నెరవేరిపోయింది, నాది ఇన్ని సంవత్సరాలు నెరవేరలేదని చెప్పి యోసేపు ఎంతగా బాధపడాలండి నిజంగా చెప్పాలంటే. కానీ బాధపడలేదు యోసేపు. ఆ వెళ్ళేటప్పుడు మాత్రం వాడితో చెప్పాడు, ఇదిగో బాబు నాయనా, ఒరే బాబు నన్ను జ్ఞాపకం చేసుకోరా బాబు, నువ్వు వెళ్ళి నన్ను విడిపించమని చెప్పారు రాజుగారికి, నీకు సాయం చేసి పెట్టాను కదా అంటే. ఎవడ అలా ఉంటుందంటే, వాడ దాటిన తర్వాత ఏదో సామెత ఉంటుంది, వాడ దాటే వరకు వాడమల్లయ్య, వాడు దాటిన తర్వాత ఏదో రేవు దాటే వరకు వాడమల్లయ్య, రేవు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్లుగా ఉంటుందట్టుగా సామెత ఉంది కదా. అలాగే వాడు ఏం చేశాడంటే కలభావం చెప్పేంత వరకు ఈయన పొగిడాడు. కలభావం చెప్పిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యోసేపు సంగతి వాడు మర్చిపోయాడు. మళ్ళీ ఈయన చానాళ్ళు జైల్లో ఉండవలసి వచ్చింది. చూసారా, దేవుడు తర్వాత అద్భుతం చేశాడు. దేవుడు 2 సంవత్సరాల తర్వాత యోసేపుకి విడుదల వచ్చింది. డైరెక్ట్గా ఎక్కడికి ఎక్కేశాడండి యోసేపు? సింహాసనం ఎక్కేశాడు. అంటే నేను ఇదే చెప్తాను, తగిన సమయం అని ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, రాజు అవ్వాలి కాబట్టి టైం తీసుకున్నాడు దేవుడు. వీడు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం కాబట్టి వీడికి వెంటనే ఇచ్చేసాడు దేవుడు. ఆమెన్ చెప్తాం అందరూ కూడా, ఆమెన్. అలాగే దేవుడు కొన్ని స్పాట్లో జరిగితే మీరు ఏ గోంగూరో ఏ తోటకూర వేస్తారో ఎన్ని రోజులకి మనకు అది కోసేసుకోవచ్చు? అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. తోటకూర ఎన్ని రోజులకు వస్తుంది? 1 నెల రోజుల్లో మొత్తం కోసేయచ్చు, 1 నెల రోజుల్లో కోసేయచ్చు. అదే వేరే ఏదైనా కొబ్బరి చెట్టు అయ్యండి, ఎన్నాళ్ళకి కోసుకోవాలి? ఒక 5 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు పడుతుంది. అంటే దేవుడు దేనికి ఇచ్చే పీరియడ్ టైం దానికి ఇస్తాడు. యోసేపు రాజు అవ్వాలి కాబట్టి ఇన్ని సంవత్సరాలు తీసుకున్న టైము. వాడు ఉద్యోగం వచ్చాడు, వాడు ఉద్యోగం వల్ల 3 రోజులకి ఇచ్చేసాడు దేవుడు. రాజు ఈయన పెద్ద ఆశీర్వాదం కాబట్టి లేట్ చేశాడు దేవుడు. మనకు లేట్ అవుతుందంటే మనకు ఆశీర్వాదం ఏమవుతుందని అర్థం చేసుకోవాలి మనం. అది మనకి ఇచ్చిన వాగ్దానం లేట్ అవుతుందంటే అది చాలా పెద్ద ఆశీర్వాదం అని మనం నమ్మాలి. త్వరగా అయిపోయిందంటే అది చిన్న ఆశీర్వాదము. లేదు, వాగ్దానం లేట్ అవుతుందంటే మనకి ఇవ్వడానికి దేవుడు పెద్దది దాచి ఉంచాడని మనం నమ్మాలి. యోసేపుకు రాజు అవ్వాలి కాబట్టి అతనికి చాలా టైం పట్టింది రాజు అవ్వడానికి.
అలాగే పానదాయకుడు ఉద్యోగమే కాబట్టి 3 రోజుల్లో అతని కళ నెరవేరిపోయింది. యోసేపు కళ నెరవేర్చడానికి కొన్ని సంవత్సరాలు తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే అతనికి ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. అతను రాజు అవ్వాలి కాబట్టి దేవుడు లేట్ చేశాడు. ఈ రోజున మనకి లేట్ అవుతుందని మనం కంగారు పడవలసిన అవసరం లేదు. లేట్ అయ్యిందంటే కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా పెద్దదే మనకి దాచి ఉంచాడు. ఆలస్యమైన దేవుడు అద్భుతము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దానికి సమయం ఉంటుందని మాత్రం మీరు గుర్తించాలి. ప్రతి దానికి ఒకానొక టైం ఉంటుంది. మనకి ఒకానొక టైం ఉంటుంది. ఒక టైంలో కింద పడినంత మాత్రాన మళ్ళీ లేవమని అనుకోకూడదు. మనము కింద పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాం. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రికెటర్ ధోని ఇంటికి కొంతమంది క్రికెటర్లు చూడ్డానికి ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ధోని గారు మర్యాద చేసి కూర్చోబెట్టి ఆ టీ తెచ్చి తన చేతితో తనే స్వయంగా అందరికీ టీలు మంచి మంచి కప్పుల్లో పోసి, విలువైన కప్పుల్లో టీ పోసి వచ్చిన వాళ్ళందరికీ కూడా టీలు అందించాడంట. అందించి లాస్ట్లో తను మాత్రం ఒక గ్లాసులో టీ పోసుకుని, అంటే బయట బళ్ళు దగ్గర ఎలాంటి గ్లాసులు ఉంటాయో అలాంటి చిన్న గ్లాసులో టీ పోసుకుని తను తాగుతున్నాడంట. అప్పుడు వచ్చినటువంటి ఆటగాళ్ళు అడిగారట, మిస్టర్ ధోని ఏంటి నువ్వు మాకు అందరికీనేమో మంచి విలువైన కప్పుల్లో టీ పోసిస్తున్నావు, నువ్వేంటి ఆ పాత గ్లాసులో పోసుకుని నువ్వు టీ తాగుతున్నావు ఏంటి అని అడిగితే అప్పుడు ధోని ఒక మాట చెప్పాడట, నేను ఈ గ్లాసులో పోసుకుని తాగినప్పుడల్లా నా గత జీవితం గుర్తొస్తుంది. నేను నా వెనకటి జీవితాన్ని మర్చిపోకుండా నాకు అది ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తానంటే నేను ఎంత ఎదిగినా నేను ఒదిగి ఉండాలి అనడానికి నా పాత జీవితం నేను ఎక్కడి నుంచి వస్తానో ఆ మూలాలు మర్చిపోకుండా ఉండడం కోసం నేను ఈ గ్లాసులో తాగుతానని చెప్పాడట. చూసారా ఎంత ఎదిగి దేవుడు చెప్తున్నాడు కదా. మనం ఏం చేయాలన్నాడు? ఎదిగే కొలిది దేవుడు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు? ఎదిగే కొలిది మనం ఒదిగి ఉండాలంటున్నాడు దేవుడు. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం దీన మనస్కులుగా ఉండాలంటున్నాడు దేవుడు. మనల్ని దేవుడు ఆశీర్వదించే కొలిది మనం ఎలా ఉండాలంటే దీనత్వాన్ని సంతరించుకోవాలి. మనం దీనులు అయిపోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా, దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు, దేవుడు మనకి ధనం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు అని చెప్పి మనం అహంకారాన్ని, గర్వాన్ని, పొగరుని పెంచుకుని మనము గర్వంగా ప్రవర్తించకూడదు, విరుద్ధంగా ప్రవర్తించకూడదు. కానీ మనల్ని దేవుడు ఆశీర్వదించకూడదు. మనం తగ్గింపు స్వభావం కలిగి ఒదిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు మరి మనకి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనము ఆశీర్వదించకూడదు, ఒదిగి ఉందాం. ఆయన ఇచ్చేంత వరకు ఆయన చేతుల క్రింద మనము దీన మనస్కులై ఉందాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.